మరి కాసేపట్లో వైసీపీ చివరి సిద్ధం సభ. దుమ్మెత్తి పోస్తున్న జనం. ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభతో ప్రజలకు మాత్రం పాట్లు తప్పడం లేదు. ఇప్పటికే పలు చోట్ల ఈ సభలు నిర్వహించగా పెద్దగా ప్రజల నుంచి స్పందన రాలేదు. అయినా ఈరోజు బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సభ కోసం ప్రజలను తరలించేందుకు అనేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా డిపోలలో బస్సులు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు సిద్ధం సభకి కేటాయించారని తెలుసుకున్న ప్రజలు జగన్ సర్కారు సిద్ధం సభపై దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు ఈ సభ కోసమే ఏకంగా 4,500 మంది పోలీసులను కేటాయించారు. దీంతో అనేక పోలీస్ స్టేషన్లలో పోలీసులు కనిపించడం లేదు. అయితే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ లేదా క్రైమ్ జరిగితే ఎవరికి చెప్పుకోవాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మొత్తం పోలీసులను సభ కోసమే వాడితే ఎలా అని వైసీపీని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ మేదరమెట్ల సభకు 1,00,000 మందికి కూడా ఏర్పాట్లు చేయకుండా 15 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు సభా ప్రాంగణంలో వైసీపీ నేతలు విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్ చేర్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రాఫిక్స్లో ప్రజలు ఎక్కువగా వచ్చారని నీలి మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు చాలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనే సిద్ధం సభ ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అవస్థలు ఎదురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో అధికార వైసీపీ సిద్ధం సభల పేరుతో ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు. దీంతో అనేక చోట్ల అధికార పార్టీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యూవర్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్.